ఏమైంది లచ్చక్క గట్టెడతానవు? నర్సక్క నర్సక్క ఏం చెప్పాలి నర్సక్క, గవర్నమెంట్ జాబ్ ఉందని నేను హైదరాబాద్ కు నా పిల్లనిస్తే ముందారం తెంపాడు, నా పిల్లని కోసం ఉంచుకుంటుండే నర్సక్క. అవునా, ఏమైంది? మంచిగానే ఉండే కదా మరి. ఏం మంచిగానే, కొత్త మురుపాన మంచిగానే ఉన్నారు కానీ ఆన్ బొంద పెట్ట అవన్నీ కాకులు ఓడవా గద్దరు ఓడవా వాడు నా బిడ్డను కోసం ఉంచుకుంటాండే రోజు ఆగచ్చి. వచ్చినప్పుడు నర్సక్క అని మంచిగానే మాట్లాడు కదా పిల్లగాడు, మరి ఏందట ఆయనకు? ఆయన మంచిగా పాడుగాను నర్సక్క, డ్యూటీ పోతలేడట, ఏం పోతలేడట, తాగచ్చి ఇంట్లో పిల్ల నీళ్ళు కొట్టుడు తిట్టుడటనే నర్సక్క. అయ్యో ఏడవకు, మేము అప్పుడే చెప్పినాం గసంటోళ్ళకు ఇయ్యద్దు, దూరం ఇస్తే పొల్లేస్తే ఎట్లుంటుందో చూడలేము, ఆయన దగ్గర ఇచ్చుకోయే లచ్చక్క అంటే ఇన్నవా నువ్వు? గవర్నమెంట్ జాబు నా పొల్ల హైదరాబాద్ లో సిటీలో బతుకుతుందని ఉరుకులాడుతుంది, ఇప్పుడు ఎట్లున్నది? మంచిగా ఉన్నదా? ఇక ఏం చేయాలి నర్సక్క, అంతా నా కర్మ. పొల్ల ఫోన్ చేసి ఏడ్తాంది, ఇక తీసుకురాస్తే ఓ బాధ, తీసుకురాపోతే ఓ బాధ నర్సక్క. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకునే ముచ్చట్లేనా నర్సక్క? ఫస్ట్ మన పక్కూర్లో ఒక సంబంధం వచ్చింది, ఆ సంబంధం మంచి పిల్లగాడే, చేసుకోయా అంటే ఇన్నవా నువ్వు? ఆ పిల్లగాడికి మంచిగా లగ్గవాయే, ఏందో జాబ్ చేస్తాడట, ఓ పొల్లగాడ ఉట్టిండట, ఆయనకి ఇచ్చినా కూడా మంచిగా బతుకు. ఇక్కడ దగ్గర ఏమన్నా అయితే మనం అందరం పోయి ఏమైంది పిల్లగాని మందరు ఇద్దాము, అక్కడికి ఎవడు పోతారని గాడికి ఇచ్చినవే నువ్వు. నిజమే నర్సక్క, అప్పుడు నా బుద్ధి గడ్డి తిన్నదే నర్సక్క, ఇప్పుడు నేనేం చేయాలే నర్సక్క? నాకేం అర్థమై పాడైతలేదు. తాగుడు వానికి ముందు నుండే ఉన్నట్టున్నది, మీరే అంత మంచిగా అరసుకోక ఆయనతో హైదరాబాద్ గవర్నమెంట్ జాబ్ అని ఇచ్చి మునిగితిరి, ఇప్పుడు తన్నట్టు అయిందా? ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం? పిల్ల పోయాని చేతిలో పడ్డాక మనం ఎన్ని కథలు పడ్డాయి, ఇక వేస్తే అట్టిగా పిల్లను ఊరి పోతిరు కాదే. ఏమో నర్సక్క, పిల్ల నూరేళ్ల జీవితం నాశనం చేస్తేమి, 20 లక్షలు పోతేమి, 20 తులాల బంగారం పెడితేమి, అంత దినాలకు గవర్నమెంట్ జాబ్ ఉందని ఇచ్చేవాడు గిట్ల వేయబట్టే మేము ఏడని రావాలి, ఏడని అది రావాలి. ఇప్పుడు అంత అయిపోయాక ఆకులు పట్టుకుంటే ఏమున్నదే, ఇక చేసేదేం లేదు. ఇక ఏడువకి ఇక పొల్ల రాతే అనుకోవాలి, ఎట్లుంటే అట్లా అవుతుంది అనుకోవాలి. ఇక మరి ఏం చేస్తావు? నా రాత పాడుగాను, నా రాత మంచి లేక నా బిడ్డ రాత ఖరాబ్ చేసినట్టు అయింది నర్సక్క. ఏడువకు తీయే, ఆ పొల్లని రమ్మను, మరి 4 రోజులు ఉంటది, ఏందనే కథ చెప్తుంది, మరి అడిగిపిద్దాం ఆ పొలగాన్ని కూడా రమ్మను. ఆడు రాడట, దీన్ని పంపడట నర్సక్క, ఇది వచ్చిడు అన్ని చెప్తుందని వాడు ముందుగానే దాన్ని పంపిస్తలేడు. అవన్నీ కాదు కానీ మీది లచ్చేను పొయ్యి సపరేక దోలుకరమ్మని, ఏదో పండుగ ఉన్నదని పొల్లను పట్టుకరమ్మని పట్టుకరన్నాక ఆ పొల్ల గురించి వాడు వచ్చినప్పుడు మన సంగతి చెప్దాం మనం. ఎప్పుడు మా చెప్తాం గాని మళ్ళా పొల్లను పోయినాక గోస వచ్చుకుంటే ఎట్లనే? అట్లా నువ్వే అనబడితే ఇట్లా నువ్వేనా అనబడితే, ఇక మరి ఏం చెప్తా అనుకుంటున్నావే నువ్వు? ఆ ఏడుపై తాపిగా నా బతుకు ఏడుపు తప్ప ఇక ఏం మిగిలింది నర్సక్క నాకు? అయితే ఈ కట్టాలు అందరికి ఉన్నాయి, కట్టాలు లేనోళ్ళు ఎవరే మరి? చిన్నగా పెద్దగా అంతే, కష్టాలు వస్తా అంటే పోతా అంటే భరించుకోవాలి. ఇక మరి ఏం చేద్దాం?